నమస్తే. నేను రత్నపిల్ల. ఈరోజు మన జీవితంలో పోరాటం అనేది అవసరమా? లేదా సుఖంగా ఏ సమస్యలు లేకుండా జీవిస్తే చాలు అని అనుకుంటున్నామా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? పోరాటం లేకపోతే మనం సగం జీవితాన్ని కోల్పోయినట్లే. ఎందుకంటే పోరాటం అనేది మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తది. ఒక గమ్యాన్ని నిర్దేశిస్తది. మనుషుల మధ్య వ్యక్తిత్వాన్ని మనకి తెలిసేలా చేస్తుంది. పోరాటమే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. జీవితం సులభంగా దొరికినప్పుడు మనం ఎప్పుడు కూడా బలంగా మారలేం. కష్టాలు, పోరాటాలు ఉన్నప్పుడే మనలో నిజమైన శక్తిని అవి బయటికి తీస్తాయి. ఎందుకంటే వజ్రం కూడా ఒత్తిడి లేకుండా ఒక మంచి రూపం రాదు. అలాగే జీవితంలో పోరాటం అనేదే లేకపోతే మనలోని విలువలను ఎప్పటికి బయటకు రావు. ప్రతి ఓటమి, ప్రతి కష్టం మనకొక గుణపాఠం, ఒక పాఠం. ప్రతి పోరాటం మనకొక నాయకుడిగా మార్చే ఒక ప్రయాణం. పోరాటం మనకి ఒక లక్ష్యాన్ని ఇస్తుంది. లక్ష్యం లేకుండా జీవితం నడిస్తే అది బండి కాదు. అది పోరాటం కాదు. పోరాటం ఉన్నవాడు ఎప్పుడు ముందుకు నడుస్తూ ఉంటాడు. అతని కలలుంటాయి, ఆశయాలుంటాయి, మార్పు సాధించాలి అని ఒక తపనుంటది. పోరాటం లేని జీవితం కేవలం బతకడమే. పోరాటం ఉన్న జీవితం నిజంగా జీవించడం. పోరాటమే సమాజాన్ని మారుస్తుంది. చాలా సార్లు మనం చూసాం. మనం చుట్టూ ఉన్న ప్రతి మార్పు ఎవరో ఒకరి పోరాటం. మనం చూస్తే స్వతంత్ర సమరయోధులు కావచ్చు, హక్కుల గురించి పోరాటాలు కావచ్చు, ఇవన్నీ కొంతమంది వ్యక్తులు నిలబడి ప్రశ్నించినప్పుడు ఈ సమాజం నిలబడి ఆలోచించింది. సో, పోరాటం అనేది లేకపోతే అన్యాయం జరిగినా మనం చూడలేం.